లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైంది. తొలి రోజు కార్తీక మాసం అంతా వ్రతాలు చేసిన వారు హోళీని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానాలు చేసి దీపాల వదులతో ప్రారంభమవుతుంది. ఆనాటి నదీ స్నానం చాలా పుణ్యప్రదం. కుదరని వారు గంగా నదులను స్వరూపుకొని స్నానం చేయటం ముఖ్యం. ప్రతిరోజు శుభప్రదమైంది అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలను గురించి తెలుసుకుందాం. మార్గశిర తది నాడు అంటే ఈరోజండి ఉమామహేశ్వర వ్రతం అని చేస్తారట. ఉమామహేశ్వర వ్రతము చేస్తారు. పంచమి నాడు చేసే రోజు కూడా ఆచారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో, కొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం. ఈనాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు. సంతానం కోరుకునేవారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. దేశంలో కల పలు సుబ్రహ్మణ్య ఆలయాలను విశేషమైన పూజలు, ఉత్సవాలు, నాగప్రతిష్టలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవి అష్టమి కూడా చాలా స్పెషల్ అండి. అష్టమి కాలభైరవి జన్మదినం. దీన్నే కాలభైష్టమి అంటాడు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉండి కాశీకి వచ్చిన, కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్క చూస్తుంటాడు. సునకం కాలభైరవ స్వరూపం. ఈనాడు సునకాన్ని పూజించి గారెలు వండి దండగా గుచ్చి వేస్తారటండి అష్టమి రోజున. మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత లోకానికి అందిన రోజు. దీన్నే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి అంటారు. సౌఖ్యద ఏకాదశి. సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు. అది ఎవరో ముక్కు మూసుకునే తపస్సు చేసుకునే వాళ్ళకి కాకుండా సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతి ఒక్కరికి కర్మయోగం, భక్తి యోగం, నిష్కార కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించకుండా భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్ఠానం వల్ల కలిగే విపత్తులు వంటివి శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ తెలియచెప్పాడు. భగవద్గీత నిత్యపారాయణ, నిత్యాచరణ గ్రంథమైనప్పటికీ విశేషించి ఈనాడు శ్రీకృష్ణుడు తలుచుకుని గీతాపారాయణ, గీతాధ్యాయనం, అనుష్ఠానం చెయ్యాలి. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. దశావతారాల్లో తొలి అవతారమైన మత్స్యావతారాన్ని పూజిస్తారటండి. ఇంతకీ ద్వాదశి రోజున మార్గశిర శుద్ధ పూర్ణశ్రీ దత్త జయంతిని, దీన్ని కోరల పౌర్ణమి. అన్నిటికీ ఎంత స్పెషల్ ఉందో చూడండి. పౌర్ణమి రోజును కూడా కోరల పౌర్ణమి అంటారు, నరక పౌర్ణమి అంటారు. ఈనాడు అగ్నిపురాణం దానం చేస్తే మంచిది. సాక్షాత్ త్రిమూర్తుల్లోని విష్ణువు యొక్క అంశగా అత్రి అనసూయ దంపతులకు జన్మించిన దత్తాత్రేయుడు మౌనముద్రతోనే ఉపదేశం చేసి పరమ గురువయ్యారు. ప్రకృతిలోని 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు. ఆత్మతత్వాన్ని లోకానికి ఇరుకుపరిచి గురువులకే గురువైన అవధూత ఈనాడు దత్తచరిత్ర ప్రయాణం చేసి పరమ గురువుని స్మరించుకుంటారు. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలు కలుగుతాయి. మార్గశిర గురువారాలను మేము కూడా చేస్తామండి. రేపు లక్ష్మీదేవిని పూజిస్తే నైవేద్యం సమర్పించి వ్రతకథలు చదువుకోవాలి. ఆ మాసంలో వచ్చే అన్ని లక్ష్మీవారాల వ్రతాన్ని ఆచరించాలి. వృషమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా ఉద్యాపన చేసుకుని లక్ష్మీదేవిని పూజించాలని శక్తానుసారం ముత్తైదులకు భోజనం పెట్టి పసుపు, కుంకుమ, పువ్వులు, తాంబూలం మొదలగు మంగళ ద్రవ్యాలు ఇవ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారికి ఇంట లక్ష్మీదేవి కొలువు ఉంటుందని పురాణ ప్రాప్తం. ఇంకా మార్గశిర మాసంలోని విష్ణుకి ప్రీతిగా నిర్మైన ధనుర్మాసం. ఈ రోజు నుండి దత్తపారాయణ ప్రారంభం. ఈ రోజు నుండి దత్తపారాయణం, ధనుర్మాసం చాలా మంచిదండి. అంటే డిసెంబర్ 15 నుంచి వస్తుందండి. ముగ్గులు కూడా మనం ధనుర్మాసంలోనే వేస్తాం కదండి. డిసెంబర్ 15 నుంచి ధనుర్మాసము గోదాదేవి మాసం వస్తండి. ఈ విధంగా ఈరోజు లైవ్ చేశాను నేను. నలుగురు వచ్చారు, సహకరించారండి. థ్యాంక్స్ అండి.